హాయ్ పిల్లలు, మీకు కథలు వినడం ఇష్టమా? అయితే ఈరోజు మీకోసం ఒక ఆసక్తికరమైన కథ తీసుకొచ్చాం. ఈ కథలో ఒక పిల్లి, ఒక కోడి, ఇంకా ఒక మంచి బోధ ఉంది. మరి కథలోకి వెళ్ళేద్దాం. ఒక చిన్న గ్రామంలో రంగయ్య, రంగమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళకి జంతువులంటే చాలా ఇష్టం. రంగయ్య ఒక కోడిని చాలా ప్రేమగా పెంచేవాడు. దానికి ప్రతిరోజూ బాదం, పిస్తా లాంటి మంచి ఆహారం పెట్టేవాడు. ఆ కోడి చాలా బలంగా, ఆరోగ్యంగా పెరిగింది. ఒక రోజు వారి ఇంట్లోకి ఒక పిల్లి వచ్చింది. రంగమ్మ చెప్పింది, ఈ పిల్లిని ఇంట్లో పెట్టొద్దు, కోడికి ప్రమాదం ఉంటుంది అని. కాని రంగయ్య వినలేదు. ఒక రోజు ఒక చిన్న పిచ్చుక వచ్చి గింజలు తింటుండగా పిల్లి దాన్ని పట్టుకుంది. రంగమ్మకి చాలా బాధ వేసింది. కాని రంగయ్య చెప్పాడు, ప్రతి జీవి ఒకరోజు చనిపోతుంది అని. మరుసటి రోజు పిల్లి కోడిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. రంగయ్య కోపంతో ఒక కర్ర విసిరాడు. కాని అది పొరపాటున కోడికి తగిలింది. ఆ కోడి చనిపోయింది. ఇప్పుడు రంగయ్య చాలా ఏడ్చాడు. నా కోడి, నా కోడి అంటూ బాధపడ్డాడు. అప్పుడు రంగమ్మ నవ్వుతూ చెప్పింది, నిన్న పిచ్చుక చనిపోయినప్పుడు ఏడవలేదు కదా, ఇది నాది అని అనుకుంటేనే బాధ వస్తుంది అని. మోరల్, మనది అని ఎక్కువగా అనుకుంటే బాధ ఎక్కువగా ఉంటుంది. ఏది శాశ్వతం కాదు. అందుకే ఎక్కువగా మమకారం పెట్టుకోకూడదు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి కథలు వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. బై పిల్లలు.